ఒంగోలు జాతి గిత్తలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఎడ్ల పంద్యాలకు వస్తున్న ఆదరణతో కొందరు వ్యక్తులు వాటిని లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఓ ఎద్దు 19 లక్షలు పలకగా గిత్త కన్నా డబ్బు ఎక్కువ కాదంటూ ప్రకాశం జిల్లా రైతు ఆ వృషభరాజాని కొనుగోలు చేశారు. మద్దిరాలపాడలో జరుగుతున్న ఎడ్ల పంద్యాలకు ఆ గిత్తను తీసుకొచ్చారు. అంత భారీ ధర పలికిన ఆ ఎద్దు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పౌరుషానికి ప్రతీక, రాజసానికి నిలువెత్తు రూపం, శక్తి సామర్థ్యాలకు మారుపేరు, దూసుకుపోయే తత్వం, ఒంగోలు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంగోలు జాతి గిత్తల గొప్పతనానికి హద్దే లేదు. రైతులు ఎంతో మక్కువగా తమ చంటిపాపల్లా వీటిని పెంచుతారు. మరి ఇలాంటి గిత్త ఇప్పుడు భారీ ధరను పలికి అందరినీ ఆకర్షిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈ ఎద్దు పనితనాన్ని మెచ్చిన ప్రకాశం జిల్లా పందిళ్లపల్లికి చెందిన అంజిరెడ్డి అనే రైతు 19 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. మద్దిరాలపాడులో జరుగుతున్న ఎడ్ల పందాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. ఇంత ధర ఎందుకు పలికిందో, ఈ గిత్తకున్న విశేషాలు ఏంటో కొనుగోలు చేసిన రైతునే అడిగి తెలుసుకుందాం. ఒంగోలు జాతి గిత్తలు పౌరుషంతో రంకులేయడం, బండలాగడమే కాదు, ధరల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గిత్త 19 లక్షల ధరకు వెచ్చించి అంజిరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. మరి ఎందుకు ఈ ఒంగోలు జాతి గిత్తలకు ఇంత డిమాండ్ ఎందుకు ఉంది, మరి దాని ప్రత్యేకతలు ఏంటో ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ గిత్తను ఇంత ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎందుకు వచ్చింది, ఎందుకు దీని ప్రత్యేకత ఏంటి? దీని ప్రత్యేకత ఏంటంటే రైతులకి ఎద్దుల మీద ఉండే వ్యామోహంతో రేట్లు కొనటం. దీనికి సీనియర్ పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పందాలు కూడా నిర్వాహకులకు ఎక్కువ ప్రైజ్ మనీ హెచ్చించి పెడుతున్నారు కాబట్టి ఎక్కువ ప్రైజులు కొడుతున్న పందెం ఎద్దులు కాబట్టి ఎక్కువ రేటు పెట్టినా కానీ ఇబ్బంది లేదనే ఉద్దేశంతో కొనడం జరిగింది. ఎద్దుల మీద ఉన్న ప్రేమతోటి కొనడం జరిగింది. ఎట్లా ఇంతకుముందు ఏ పందాలు గెలిచింది ఎద్దు? ఇక్కడ సీనియర్ పందాల్లో రాయలసీమలో ఎక్కువ ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని కొనడం జరిగింది. ప్రధానంగా అంటే ఏ లక్షణాలు వాటిని చూసి, వాటి యొక్క లక్షణాలు చూసి మీరు కొనుగోలు చేశారు? అలాగే లక్షణం ఒకటే, అంతే, ఇంకా లక్షణాలే ఉంది దానికి. ఒంగోలు పొద్దుటూరు కృష్ణారెడ్డి అని ఆయన దగ్గర కొనడం జరిగింది. ఇప్పుడు దీని విషయంలో, ఇది కొన్నాక దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నారు? ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి పోషణ మీరు చేస్తున్నారు? దీనికి సంబంధించి శిక్షణ ఎలా ఇస్తున్నారు? ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఏ ఎద్దుకైనా ఒకటే శిక్షణ, ఒకటే ఆహార అలవాట్లు అన్నీ ఒకటే, ప్రాక్టీస్ అంతా ఒకటే ఉంటుంది. ఎక్కువ పెట్టి కొన్నామని ఎక్కువగా చేసేదే ఉండదు, తక్కువ అని చెప్పి తక్కువ చేసేదే ఉండదు. లాగే ఎద్దుకు ఆ క్రేజ్ ఉంటుంది, లాగనెద్దుకి క్రేజ్ ఉంటుంది. ఏదైనా 50,000 రూపాయలు ఉంటుంది, లాగేది ఎక్కువ రేటు పెట్టుకుంటాం, లాగందనే 50,000కి అమ్మేస్తుంటాం. అంతేగానే 10 లక్షలు పెట్టుకున్నా కానీ లాగకపోతే 50,000కి అమ్ముకోవాల్సిందే. 50,000 పెట్టుకున్నా కానీ లాగితే 10 లక్షలు అమ్ముకోవచ్చు. అంతేగానే దానికి వ్యత్యాసం ఏం లేదు. అంటే అసలు ఎందుకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటారు ఎడ్లకు? ఎక్కువ మంది, చాలా మంది ఈ మధ్యకాలంలో కేవలం పందాల కోసం ఎద్దులను పెంచుతున్నారు. గతంలో ఏంటంటే వ్యవసాయం కోసం పెంచుతూ పందాలు తీసుకువెళ్ళారు. ఇప్పుడు కేవలం పందాల కోసం మాత్రమే పెంచేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇంత క్రేజ్? పందాలు నిర్వాహకులు ఎక్కువ ప్రైజ్ మనీ పెట్టి నిర్వాహకులు పందాలు పెట్టడం జరుగుతుంది. దాని మీద అదొక క్రేజ్ అంతే. రైతు వారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఏదో చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇది కూడా ఒక అలవాటు ప్రకారం చేసుకోవడం. మరి ఇప్పుడు ఇంత దీనికి వెచ్చించారు, మరి దీనికి జోడీ ఉన్నటువంటి ఎద్దు, మరి దానికి రెండింటి బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు. సమతూకం ఉంటుందా? మరి ఉంటుందని కొన్నాం, లేకపోతే దానికి ఇంకోటి మార్చుకోవడం. అంతకంటే ఉంటుంది. సరిపోద్దని కొనుక్కుంటాం, చాలినప్పుడు దాన్ని మార్చుకొని ఇంకో దాన్ని కొనుక్కోవడం. అంతేగాని దాన్ని ఎంత కొనుగోలు చేశారు? అది ఎప్పుడు దూడప్పటి నుంచి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎడ్ల పందాల మీద మీరేమంటారు? జరుగుతున్నటువంటి తీరు అంతే కూడా కొద్దిగా ఎక్కువ మంది పబ్లిక్ రావడము, స్టేడియంస్ టైప్లో చేయడం, వీటి మీద మీరేమనుకుంటున్నారు? రైతులకు ఉల్లాసంగా ఉండేది ఒకటే. ఇంతకు మంచి ఏ క్రీడ కూడా రైతులకి ఉల్లాసాన్ని ఇచ్చేది ఉండదు. అందులో ఎండాకాలం పనులు లేని రోజుల్లో రైతులు సంవత్సరం పొడుగుతా కష్టాన్ని మర్చిపోవాలంటే ఇట్లాంటి క్రీడలు జరుపుతుంటే రైతులు ఉల్లాసంగా పాల్గొంటారు. ఆ రోజు కష్టం మర్చిపోయి జీవిస్తుంటారు. అంతే. ఇది ఒంగోలు జాతి గిత్తలు ఉన్నటువంటి క్రేజ్తో పాటు వాటికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ బండలాగుడులు అవి చూసేటువంటి పనితనమే చూసే ఇంత ధర వెచ్చించి ఈ ఎద్దును కొనుగోలు చేసినట్టుగా యజమాని అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, మద్దిరాలపాడు, ప్రకాశం జిల్లా.